భార్యాస్థానంలో సంతానాన్ని పొందడానికి అర్హురాలని. ఆయనకి కూడా ఆవిడ చెప్పినటువంటి ధర్మమునందు అనురక్తి పొందాడు. ఇద్దరి మధ్య ఉన్నది కామము కాదు, ధార్మికత. ఆమె తల్లి అవడానికి అర్హురాలు. ఆమె కోరిన కోరిక సమంజసము. నేను ఇంకంతకన్నా స్పష్టంగా ఇంకంతకన్నా దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. ఒక కన్యకి అమ్మ కావాలని అంతటి మహారాణి కావలసిన పిల్ల కనీస కోరికగా అది అడగడం, అంత ధార్మికంగా అడగడం కాదు అని అలా దాసిగానే ఉండి దాసిగానే బతుకుతూ కన్యగానే చచ్చిపో అనలేకపోయాడు మహానుభావుడు యయాతి. తత్కారణం చేత ఆయన అనుగ్రహించినటువంటి కారణం వల్ల ఆమెకి 3 కుమారులు కలిగారు. వాళ్ళు దృహ్వుడు, అనువు, పూరుడు. ఈ 3 కుమారులతోటి ఆవిడ సంతోషంగా ఉంది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నేను రాజ్ఞీ స్థానంలో ఉంటానో ఏమీ ఆయనను అడగలేదు. కొంతకాలం అయిన తర్వాత దేవయాని చూసింది. అదేం దాస్తే దాగే విషయం అండి. ఆవిడ అడిగింది, అదేమిటి నువ్వు నాతో వచ్చింది కన్యగా, ఇక్కడ ఉన్నది కన్యగా, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది. ఆవిడంది ఒక మహాపురుషుడు, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు. అమ్మ నీకు మాతృత్వం ఉంటుందని అనుగ్రహించాడు. ఆయన నాకు వరం ఇచ్చి అనుగ్రహించిన కారణం చేత బిడ్డలకు తల్లినయ్యాను. ఓహో అని సంతోషించింది, వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాళ్ళనే బతికించగలిగిన శక్తివంతుడు తన తండ్రి గారు. ఒక్క మాటతో బిడ్డల్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతుడు ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అందుకని ఆవిడ అంగీకరించి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెరుగుతుంటే వీళ్లలో యయాతి లక్షణాలు కనపడుతున్నాయి. యయాతి పోలికలు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ చేతులు, వీళ్ళ వేళ్ళు ఇవన్నీ చాలా అందంగా, వాళ్ళు త్రేతాగ్నుల్లో ఉన్నారు క్షత్రియ తేజస్సుతో. 3 అమ్మతో ఆడుకుంటుంటే అక్కడ కర్మ కొద్దీ యయాతి కూర్చునున్నాడు. రోజున వచ్చింది ఖచ్చితంగా దేవయాని. వచ్చి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. యయాతి చెప్పలేదు, శర్మిష్ఠ ఊరుకుంది. ఇంతకుముందు ఒకసారి అందుకని ఆవిడ పిల్లల్ని అడిగింది, మీ అమ్మా నాన్న ఎవర్రా అంది. నన్నయ్య గారు ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి. అవి గొప్ప సాముద్రిక లక్షణాలు. పొడుగ్గా ఉన్నటువంటి ఆ వేళ్ళని ఇలా చాపి వాళ్ళు యయాతిని శర్మిష్ఠని చూపించారు. అంతే. ఉత్తర క్షణం ఆవిడ రథం ఎక్కి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం యయాతి వెళ్ళి శుక్రాచార్యుల వారితో ఏం చెప్తుందో, ఆ శుక్రాచార్యుల వారు పుత్రికా ప్రీతితో ఏమంటాడో అని భయపడి ఈయన వెనక రథం వేసుకుని ఈయన వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఈవిడ కన్నీటితో శుక్రాచార్యుల వారి పాదాలని అభిషేకం చేసేసింది. ఎందుకని?